హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మన విజయవాడ హైవేలో హయత్ నగర్ బొమ్మలగుడి లొకేషన్లో అపార్ట్మెంట్ చూడడానికి వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి అపార్ట్మెంట్ అండి, చూస్తున్నారు కదా వెలివేషన్ అంతా కూడాను. సో ఇది మంచి బ్యూటిఫుల్ వెలివేషన్లో G+5 ఫ్లోర్లో కట్టారు. నీట్గా అంతా కూడా గ్రీనరీ లాగా ఉంది ఈ లొకేషన్. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో 30 ఫీట్ రోడ్ లో ఉందన్నమాట. సో ఇది ఎగ్జాక్ట్లీ చూసుకుంటే మనకు హయత్ నగర్ లో మనకి హైవేకి ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇది మనకి బొమ్మలగుడి లొకేషన్ లో వస్తుంది. సో దీనికి ఆపోజిట్ లో మీకు అటువైపు ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదండి. సో అది కూడా దాంట్లో కూడా ఒక ఫ్లాట్ అవైలబుల్ ఉందన్నమాట. అది వచ్చేసి వెస్ట్ ఫేస్ వస్తుంది. సేమ్ మనకు ఈ కన్స్ట్రక్షన్ ఎలా చేశారో సేమ్ టు సేమ్ ఉంటుంది, ఎందుకంటే బిల్డర్ వచ్చేసి సేమ్ పర్సన్ కాబట్టి. సో దాంట్లో ఒక ఫ్లాట్ అవైలబుల్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకు ఒక 5 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనం లోపలికి వెళ్ళేసి ఫ్లాట్ డీటెయిల్స్ అంతా కూడా చూసుకుందాం వచ్చేసి. సో మనం లోపలికి ఎంటర్ అవుతే కనుక సో మంచిగా ఎంట్రన్స్ కూడా వచ్చేసి మనకి గ్రానైట్ తోటి మంచిగా చేశారు. కార్ పార్కింగ్ అదంతా కూడా మంచిగా ఉందండి, విశాలమైన ఏరియా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వాచ్మెన్ రూమ్ అరేంజ్ చేశారు. సో 24/7 ఇక్కడ మనకు వాచ్మెన్ ఉంటారు. సో ఆల్రెడీ ఇందులో కొన్ని అపార్ట్మెంట్లో వచ్చి ఉంటున్నారు, వాచ్మెన్ కూడా ఉంటున్నారు కాబట్టి. ఇది వచ్చేసి టోటల్ మనకి ఫ్లాట్ వచ్చేసి, సో ఈ ప్లాట్ ఏరియా వచ్చి చూసుకుంటే కనుక మనకి ఇది 550 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు. ఎగ్జాక్ట్లీ మనకి ఈ లొకేషన్ లో మనకి వచ్చేసి లిఫ్ట్ ఏరియా ఉంటుంది. లిఫ్ట్ ఏరియాకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే మనకు స్టెప్స్ వస్తాయి అనమాట. ఆ స్టెప్స్ పక్కనే మనకు మీటర్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు. సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ కింద వదిలారనమాట. కార్ పార్కింగ్ తో పాటు బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది. చుట్టూ కూడా మనకు మంచిగా మొక్కలు పెట్టి గ్రీనరీ క్రియేట్ చేస్తారు. చుట్టుపక్కల ఏరియా కూడా చూస్తున్నారు కదా, ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండి. సో నియర్ బై అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, మంచి లొకేషన్ లో ఉంటుంది. సో ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ అపార్ట్మెంట్ విజిట్ చేయండి. నా పర్సనల్ గా ఈ అపార్ట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. సో మనం వెళ్ళి ఒకసారి మనం ఫ్లాట్ చూద్దాం వచ్చేసేయండి. సో మనం పైకి వెళ్దాం లిఫ్ట్ లో. సో మనం ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాం అనమాట, 5th ఫ్లోర్కి వచ్చాము. సో ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 3 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఒకటి వెస్ట్ లో వచ్చేసి పెద్ద ఫ్లాట్ ఉంది, 2 చిన్న ఫ్లాట్లు అనమాట ఈస్ట్ ఫేసింగ్ లో. సో మనం వచ్చేసి ఈ ఫ్లాట్ ఒకసారి చూద్దాం. సో దీనికి డోర్ అరేంజ్ చేస్తే నీట్ గా చాలా అందంగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, స్పేసియస్ హాల్, మంచి టైల్స్ తోటి మంచి లుక్ వచ్చింది. పైన చూస్తే మీకు మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా బ్యూటిఫుల్ గా చేశారు. సో ఇది వచ్చేసి మనకి అన్ని డోర్లు కూడా మనకు హాల్లోకి ఇచ్చారు. సో మనం ఫస్ట్ కిచెన్ చూద్దామండి. సో ఫస్ట్ మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ చూడండి, చాలా స్పేసియస్ గా ముద్దుగా ఉంది కిచెన్ వచ్చేసి. సో గ్రానైట్ తోటి మనకి ఇక్కడ అరేంజ్ చేశారనమాట ప్లాట్ఫామ్. సో ఇక్కడ అన్ని సెల్ఫ్స్ అరేంజ్ చేశారు. సో పైన ఇక్కడ కూడా చిన్నగా మనకి ఫాల్ సీలింగ్ చేశారు. సో వాష్ ఏరియా కింద మనకి ఈ ప్లేస్ వదిలారనమాట. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ నుంచి మీరు ఒకసారి బయట నుంచి అంతా చూడండి, అవుట్ సైడ్ లుక్ కూడా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. న్యూ కన్స్ట్రక్షన్స్ అండి, ఇక్కడ కూడా చూడండి గ్యాప్ లేకుండా కన్స్ట్రక్షన్స్. సో మనం కిచెన్ చూసుకొని మళ్ళీ హాల్లోకి వచ్చాము. సో దీనికి వచ్చేసి మనకి అన్ని డోర్లు హాల్కి ఇచ్చారనమాట. సో ఈ పక్కన మనకు స్పేషియస్ గా మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కూడా మనకు మొత్తం కూడా స్పేసియస్ గా ఉంది. పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ విండో కూడా స్లైడింగ్ విండో ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ కూడా నీట్ గా బాగుంది. సో మనం మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు మనం చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యామన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే మంచి స్పేసియస్ గా ఫుల్ వెంటిలేషన్ తోటి విత్ ఫాల్ సీలింగ్ అండ్ సెల్ఫ్స్ తోటి ఉందన్నమాట. సో దీనికి ఇంకొక బ్యూటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఇచ్చారు. సో బ్యూటిఫుల్ బాల్కనీ, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. సో బాల్కనీ స్పేస్ చూడండి ఒకసారి, మొత్తం కూడా కన్స్ట్రక్షన్ హయత్ నగర్ అన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా బిల్డింగ్, సో అది వెస్ట్ ఫేసింగ్ లో ఉందన్నమాట. అందులో ఒక ఫ్లాట్ అవైలబుల్ ఉంది. మీరు ఇది చూడడానికి వచ్చినప్పుడు అది కూడా చూడొచ్చు. సో మనం ఇప్పుడు బాల్కనీ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకొని హాల్లోకి వచ్చాము. సో హాల్లో మనకి ఏంటంటే అటాచ్డ్ హాల్లో మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు, అది ఇటువైపు వస్తుంది. సో ఇక్కడ ఒక షింక్ ఏరియా ఇచ్చారు అండ్ కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో ఇచ్చారు. మంచి లొకేషన్ లో ఫుల్ వెంటిలేషన్ తోటి మనకి
ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఈ హయత్ నగర్ లొకేషన్లోకి వెళ్ళి చూస్తే కనుక ఈ అపార్ట్మెంట్ విజిట్ చేయండి. అయితే దీంట్లో మనకు 2 రకాల ఎస్ఎఫ్టీలలో ఉన్నాయన్నమాట. 1070 ఎస్ఎఫ్టీలో ఉన్నాయి అండ్ 970 ఎస్ఎఫ్టీలో ఉన్నాయి. అంటే చిన్న ఫ్లాట్ కూడా ఉంది, కొంచెం పెద్ద ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఫ్లాట్ అయితే మనకి ఇప్పుడు 1070 ఎస్ఎఫ్టీ అనమాట, ఇది అవైలబుల్ ఉంది. సో మంచి లొకేషన్లో ఉంటుంది. సో ప్రైస్ విషయం మాట్లాడుకున్నట్లయితే, సో ఇప్పుడు మనం వచ్చేసి ప్రైస్ విషయం మాట్లాడుకుందామండి. ప్రైస్ విషయం వస్తే కనుక మీకు ఇది 4800 పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ తోటి కలిసి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. సో మనకి యూడిఎస్ వచ్చేసి మనకి ఇందులో 1070 ఎస్ఎఫ్టీ వాళ్ళకి 42 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 970 ఎస్ఎఫ్టీ వాళ్ళకి వచ్చేసి మనకి 37 ఎస్ఎఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అనమాట. సో 4800 అనేది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగిషియబుల్ ఉంటుంది. సో డైరెక్ట్ బిల్డర్స్ కాబట్టి మీరు డైరెక్ట్ వాళ్ళతో ప్రైస్ విషయం మాట్లాడుకోవచ్చు. లోన్ త్రూ కానీ క్యాష్ త్రూ కానీ, క్యాష్ త్రూ వెళ్తే కనుక ఏంటంటే కొంచెం ఎక్కువ నెగిషియబుల్ దొరికే అవకాశం ఉంటుంది. బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఏ బ్యాంక్ నుంచి అయినా మీకు లోన్ వస్తుంది, ఎందుకంటే ఇది జిహెచ్ఎంసీ పర్మిషన్ కాబట్టి. సో మంచి లొకేషన్లో హయత్ నగర్ ఏరియాలో ఫ్లాట్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ లొకేషన్ని విజిట్ చేయండి. సో ఇదండి ఈరోజు మనకి హయత్ నగర్ నియర్ బొమ్మలగుడి ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.